ఈయనే పోవాలి కంపల్సరీ స్కూల్కి పోవాలి. మీ ఫ్రెండ్స్ అందరు కూడా స్కూల్కి తీసుకెళ్ళాలి. స్కూల్కి పోతే ఏమవుతుంది? మంచి మధ్యాహ్నం భోజనం వస్తుందా? ఇప్పుడు మార్నింగ్ టిఫిన్స్ కూడా స్టార్ట్ చేసారు కదా. స్కూల్కి పోవాలి, సెలవులు సరిపోతాయి. కంపల్సరీ మీ ఫ్రెండ్స్ అందరినీ స్కూల్కి తీసుకెళ్ళాలి. ఓకేనా? వచ్చినాక నీకు సైకిల్ సంజయ్ అన్న సైకిల్ ఇస్తారు. ఓకేనా? ఎవరు కూడా ఇళ్ళల్లో ఉండద్దు, అందరూ స్కూల్కి పోవాలి. ఎక్కడ ఎక్కడ నాకు అడ్రస్ చెప్పి. స్కూల్ పోకుండా ఇంటికాడ ఉండే వాళ్ళ డ్రెస్ కావాలి. వాళ్ళ ఇంటికి పోతా, వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, స్కూల్కి పట్టుకొస్తాను. వాళ్ళు ఎక్కడ ఎందుకు ఇంత ప్రాబ్లమా? చూపెడతారా? సెలవులు ముగిసినాయి. ఇక పిల్లలు ఆటలు ఆడుకునే ప్రతి ఒక్క పిల్లలు ఆటలు ముగించుకొని చదువులకు వేలైంది. ఇక స్కూల్ బాట పట్టాలనేది మా భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం. అందుకే సిరిసిల్ల పట్టణంలో ఈరోజు ప్రతి ఇంటింటికి తిరుగుతూ పిల్లలను బడికి పంపాలనే ఆ పేరెంట్స్ని కావచ్చు, పిల్లలను కావచ్చు కలుసుకుంటూ వారికి వివరించడం జరుగుతుంది. రానున్న రోజులలో చదువు యొక్క ఆవశ్యకతను భారత పౌరులందరూ కూడా రానున్న రోజులలో ప్రపంచంలో మన భారతదేశం అగ్రగామిగా ఉండాలంటే ప్రతి ఒక్కరు చదువుకోవాలి. చదువుతోనే జ్ఞానం, చదివే ప్రతిదీ జీవితం నేర్పుతుంది. కనుక ప్రతి ఒక్క పిల్లలు ఇండ్లల్లో ఉండకుండా, పనులకు పోకుండా మీ బాల్యాన్ని చదువుకుంటూ పాఠశాలకు పోయి మీరు వృద్ధులకి రావాలని ఆకాంక్షిస్తూ ప్రతి ఒక్కరు స్కూల్ బాట పట్టాల్సిందిగా కోరుకుంటూ భారత్ మాతాకి